We regret to inform you. Unfortunately, we moved with another candidate. ఇది నా ఇన్బాక్స్ స్టాటస్ లో ఒక 6 months బ్యాక్. నాట్ 1, నాట్ 10. లిటరలీ 1000+ జాబ్స్ కి అప్లై చేసా అండ్ రిజల్ట్ కంప్లీట్ సైలెన్స్. నా రెజ్యూమేలో ప్రాబ్లం ఉందా, నా స్కిల్ లో ప్రాబ్లం ఉందా, అసలు నేను హైర్ అవడానికి పనికిరానా, అన్ని వదిలేసి గివ్ అప్ ఇచ్చేద్దాం అనుకున్న టైంలో ఐ రియలైజ్డ్ వన్ స్మాల్ థింగ్, జస్ట్ వన్ చేంజ్, అండ్ సడన్లీ ఇంటర్వ్యూ స్టార్ట్ అయినాయి. ఈ వీడియోలో ఐఎమ్ నాట్ గివింగ్ యూ జనరిక్ జ్ఞాన్. ఐఎమ్ టెలింగ్ యూ వై 99% ఆఫ్ యువర్ రెజ్యూమేస్ ఆర్ గోయింగ్ స్ట్రైట్ టు ద డస్ట్బిన్ బిఫోర్ ఏ హ్యూమన్ ఈవెన్ రీడ్ దమ్. ట్రస్ట్ మీ రెజ్యూమేలో మీరు చేసే ఆ చిన్న మిస్టేక్సే మీ కెరీర్ని కిల్ చేస్తుంది. లెట్స్ ఫిక్స్ ఇట్. అండ్ టాపిక్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బికాస్ మీ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో మోటివేషన్ అవుతుంది. మనం సబ్మిట్ కొట్టగానే మన రెజ్యూమే ఒక హెచ్ఆర్ టేబుల్ మీద పడదు, అది ఒక బ్లాక్ హోల్లోకి వెళ్తుంది. ఎస్, ATS గురించే వీఆర్ టాకింగ్. ఇది ఒక రూత్లెస్ రోబోట్, దీనికి ఎమోషన్స్ ఉండవు. మీరు కూల్ ఫార్మాట్స్, అన్ని గ్రాఫిక్స్, చార్ట్స్ అండ్ టేబుల్స్ పెడితే ATS కి అదేం అర్థం కాదు, జస్ట్ బ్లాంక్ స్పేస్ లాగా అనిపిస్తుంది. సో రిజెక్షన్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సో రూల్ నెంబర్ 1, స్టాప్ బీయింగ్ ఫ్యాన్సీ. మీరు ఆర్టిస్ట్ కాదు, ప్రొఫెషనల్. మీ రెజ్యూమే చూడడానికి బ్యూటిఫుల్ గా ఉండక్కర్లేదు, రీడబుల్ గా ఉండాలి. ఓకే, సో మీ రెజ్యూమే ATS ని దాటిందా అనుకున్నాం, కంగ్రాచులేషన్స్. బట్ ఇప్పుడు మీరు ఇంకొక బిగ్ ఎనిమీ ఉంది. హీఈస్ ఎ హ్యూమన్, but he has an attention span of goldfish, and if you don't impress him literally in 10 seconds, మీ ATS success అంతా వేస్ట్. Let's talk about the 10-second rule. రిక్రూటర్స్ యావరేజ్ గా 10 seconds మాత్రమే మీ రెజ్యూమే చూడడానికి స్పెండ్ చేస్తారు. ఆ 10 seconds లో వాళ్ళు తిక్క ఫాంట్స్, క్లమ్జీ పారాగ్రాఫ్స్ చూస్తే స్వైప్ లెఫ్ట్ చేసేస్తూ ఉంటారు. దీన్ని ఫిక్స్ చేయడానికి ద హోలీ ట్రినిటీ ఆఫ్ ఫార్మాట్ అనేది ఉంది. పాయింట్ నెంబర్ 1, ఫార్మాట్. ఆల్వేస్ PDF లో ఉండాలి, వర్డ్ డాక్స్ ఫార్మాటింగ్ మారిపోతాయి కాబట్టి. ఇమేజెస్ అస్సలు ఓపెన్ అవ్వవు, సో ఫార్మాట్ అంతా PDF లో ఉండాలి. అండ్ లెంత్ 1 page ఉండాలి, ఓన్లీ 1 page ఉండాలి. అన్లెస్ యు ఆర్ అప్లైయింగ్ ఫర్ CEO రోల్ ఆర్ హ్యావ్ 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే తప్పించి మీ రెజ్యూమే సెకండ్ పేజ్ కి వెళ్ళొచ్చు, కానీ లేకపోతే 1 page మాత్రం ఉండాలి. అండ్ ఈమెయిల్ rockstar_ravi@gmail.com అని కాకుండా ఫస్ట్ నేమ్ డాట్ లాస్ట్ నేమ్ @gmail.com అన్నట్టు క్రియేట్ చేయండి. చూడండి, ఇలాంటి సింపుల్ మిస్టేక్స్ వల్ల టాలెంట్ పీపుల్ రిజెక్ట్ అవుతూ ఉంటారు. ఐ డోంట్ వాంట్ దిస్ టు హ్యాపెన్ టు యూ. అందుకే ఈ ఛానల్ స్టార్ట్ చేసాం. ఇఫ్ యూ వాంట్ ఆనెస్ట్ కెరీర్ హ్యాక్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి, మనం కలిసి గ్రో అవుదాం. ఫార్మాట్ క్లీన్ గా ఉంది, 1 page ఉంది, బట్ రిక్రూటర్ మీ రెజ్యూమే ఓపెన్ చేశాక ఫస్ట్ చూసేది మీ పేరు పక్కన ఉన్న జాబ్ టైటిల్. మోస్ట్ పీపుల్ ఇక్కడ ఐడెంటిటీ మిస్టేక్ చేస్తూ ఉంటారు, విచ్ కన్ఫ్యూజెస్ ది రిక్రూటర్ ఇన్స్టాంట్లీ. ఆర్ యూ మేకింగ్ దిస్ మిస్టేక్ అనేది తెలుసుకోండి. ఇప్పుడు ఆ మిస్టేక్ ఏంటో చూద్దాం. మీరు అప్లై చేస్తుంది జావా డెవలపర్ రోల్ కి, బట్ మీ రెజ్యూమే టైటిల్ ఏముంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ IT ప్రొఫెషనల్ అని. రాంగ్. రిక్రూటర్ కి కన్ఫ్యూజన్ వద్దు, క్లారిటీ కావాలి. సింపుల్ హ్యాక్ ఏంటంటే జాబ్ టైటిల్ ఎగ్జాక్ట్లీ యాజ్ ద పొజిషన్ నేమ్ ఉండాలి. వాళ్ళు డేటా అనలిస్ట్ అని అడిగితే మీ రెజ్యూమే డేటా అనలిస్ట్ అనే ఉండాలి. మ్యాచ్ ది వొకాబులరీ, డోంట్ మేక్ దెమ్ థింక్. నెక్స్ట్, సమ్మరీ. దీర్ఘాలు తీయకండి. హార్డ్ వర్కింగ్, ఆనెస్ట్ పర్సన్ ఇవన్నీ అవసరం లేదు. ఇప్పుడు యూజ్ 2 to 3 బుల్లెట్ పాయింట్స్. నెంబర్స్ మాట్లాడండి. మేనేజ్డ్ 5 projects, లెడ్ ఎ టీమ్ ఆఫ్ 3 అన్నట్టు నెంబర్స్ తో ఉండేలా చూడండి. టైటిల్ సెట్ అయింది, సమ్మరీ సెట్ అయింది, రిక్రూటర్ ఈజ్ ఇంట్రెస్టెడ్. ఇప్పుడు వాళ్ళు మీ ఎక్స్పీరియన్స్ సెక్షన్ కి వచ్చారు. ఇక్కడ 90% మంది ఫెయిల్ అవుతూ ఉంటారు, బికాస్ దే రైట్ వాట్ దే వర్క్ బట్ నాట్ ద ఇంపాక్ట్ దే క్రియేటెడ్. అసలు వర్క్ కి ఇంపాక్ట్ కి ఉన్న డిఫరెన్స్ తెలియపోతే మీకు జాబ్ అనేది రాదు. లెట్ మీ షో యూ ఎగ్జాక్ట్లీ హౌ టు రైట్ దిస్. లుక్ ఎట్ దిస్ సింపుల్ ఎగ్జాంపుల్. ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. బ్యాడ్ రెజ్యూమే, రెస్పాన్సిబుల్ ఫర్ కోడింగ్ ఇన్ జావా. ఇది నార్మల్, ఎవ్రీవన్ ఇదే రాస్తారు. అదే ఒక విన్నింగ్ రెజ్యూమే ఏం రాస్తుందంటే, రెడ్యూస్డ్ అప్లికేషన్ లోడింగ్ టైమ్ బై 20% యూజింగ్ జావా ఆప్టిమైజేషన్. పైన చెప్పింది కింద చెప్పింది సేమే, కానీ ఇక్కడ నెంబర్స్ యూజ్ చేసి అథెంటిసిటీ చెప్తున్నాం. ఎక్స్పీరియన్స్ సెక్షన్ లో పారాగ్రాఫ్స్ వద్దు, 2 to 3 బుల్లెట్ పాయింట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ప్రతి బుల్లెట్ పాయింట్ కి ఒక నెంబర్ అనేది ఉండాలి. పర్సెంటేజెస్ లో కానీ లేకపోతే నెంబర్స్ లో కానీ మీరు దాన్ని చెప్పు ఉండాలి. ఆల్సో మీ కంపెనీ పెద్ద బ్రాండ్ కాకపోతే, అంటే ఒక స్టార్ట్అప్ అలాంటివి అయితే, give a 1-sentence description. A fintech startup dealing with 10K users అని చెప్పేసి ఇవ్వండి. ఇది రిక్రూటర్ కి కంటెక్స్ట్ అనేది ఇస్తుంది. చిన్న వాటిలా అనిపిస్తాయి, కానీ ట్రస్ట్ మీ, రిక్రూటర్ సైకలాజికల్ గా ఎలా కనెక్ట్ అవుతారో ఇవే డిసైడ్ చేస్తాయి. ఈ వీడియో మీకు వాల్యూ యాడ్ చేస్తుంటే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్. ఇట్ హెల్ప్స్ రీచ్ మోర్ స్టూడెంట్స్. మీరు బుల్లెట్స్ రాశారు, నెంబర్స్ పెట్టారు, అంతా బాగుంది, బట్ వెయిట్, డిడ్ యూ యూస్ ChatGPT or AI టు యూస్ దిస్ బుల్లెట్ పాయింట్స్? బీ అవేర్. మీరు వాడే కొన్ని ఫ్యాన్సీ వర్డ్స్ మీ రెజ్యూమేని ఫేక్ లా చూపిస్తాయి అన్నమాట. రిక్రూటర్స్ కి ఏ స్మెల్ తెలియకుండా మీరు ఆ రెజ్యూమేని క్యాటర్ అయితే చేయాలి. సో అసలు ఏంటి అంటే, లెవరేజ్డ్ సినర్జిక్ పారాడిజం టు ఆప్టిమైజ్. అబ్బో, ఈ లాంగ్వేజ్ విన్నుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అనుకుంటే నేను ChatGPT నుంచి ఎత్తుకొచ్చేసాను అని చెప్పేసి. రిక్రూటర్స్ హేట్ రోబోటిక్ లాంగ్వేజ్. మీరు ChatGPT వాడండి, తప్పలేదు, బట్ ఎడిట్ ఇట్, మేక్ ఇట్ సౌండ్ లైక్ హ్యూమన్.
యూజ్ సింపుల్ వర్బ్స్. బిల్ట్, క్రియేటెడ్, సోల్డ్, మేనేజ్డ్ ఇలాంటివి వాడండి. అందరికీ అర్థమవుతాయి. రిక్రూటర్స్ 10 సెకండ్‌లో మీ రెజ్యూమే స్కాన్ చేస్తున్నప్పుడు డిక్షనరీ ఓపెన్ చేసి కూర్చోరు. సింపుల్ ఇంగ్లీష్ ఈజ్ కాన్ఫిడెంట్ ఇంగ్లీష్. లాంగ్వేజ్ క్లీన్‌గా ఉంది, కంటెంట్ స్ట్రాంగ్‌గా ఉంది, యూ ఫీల్ కాన్ఫిడెంట్. బట్ సమ్‌టైమ్స్ రిజెక్షన్ డజంట్ కమ్ ఫ్రమ్ వాట్ ఈస్ ఆన్ ద రెజ్యూమే. ఇట్ కమ్స్ ఫ్రమ్ వాట్ ఈస్ మిస్సింగ్ ఫ్రమ్ ద రెజ్యూమే. 3 హిడెన్ కిల్లర్స్ ఉన్నాయి. అవి కూడా మిస్ అవ్వకుండా ఇప్పుడే చూడండి. ఫస్ట్ థింగ్, వీసా, వర్క్ పర్మిట్. ఎస్పెషల్లీ అబ్రాడ్ ఆర్ ఎంఎన్సీస్‌కి అప్లై చేస్తుంటే విల్ యూ నీడ్ స్పాన్సర్‌షిప్ అనే డౌట్ రిక్రూటర్‌కి రాకూడదు. మెన్షన్ ఇట్ క్లియర్లీ. సెకండ్, ఎడ్యుకేషన్. కీప్ ఇట్ సింపుల్. అన్లెస్ ఇట్ ఈస్ ఐఐటీ ఆర్ ఐఐఎం, వన్ సెంటెన్స్ చాలు. డోంట్ వేస్ట్ ప్రైమ్ రియల్ ఎస్టేట్ ఆన్ 10th క్లాస్ మార్క్స్. తర్వాత గ్యాప్స్. కెరీర్ గ్యాప్ ఉందా? డోంట్ హైడ్ ఇట్. 1 లైన్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయండి. విత్ ఇన్ ద ఎక్స్‌పీరియన్స్ సెక్షన్‌లో ఇట్‌సెల్ఫ్ సాబాటికల్ ఆర్ అప్‌స్కిల్లింగ్ అని చెప్పేసి అక్కడ మెన్షన్ చేయండి. హైడింగ్ ఏమవుతుందంటే సస్పిషియస్‌గా కనిపించేలా చేస్తుంది రెజ్యూమేని. ఐ డిడ్ ఆల్ ఆఫ్ దిస్. పర్ఫెక్ట్ ఫార్మాట్, పర్ఫెక్ట్ బుల్లెట్ పాయింట్స్, పర్ఫెక్ట్ లాంగ్వేజ్. బట్ ఇంకొకటి మిస్సింగ్ ఉంది. కాల్ రేట్స్ పెరిగాయి గానీ ఆఫర్ లెటర్ రాలేదు. అప్పుడు నేను ఇంకో సీక్రెట్ వెపన్ గురించి మీకు చెప్పాలి. అది యాడ్ చేసిన 24 అవర్స్‌లోనే ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ కంపెనీ సీఈఓ డైరెక్ట్‌లీ. అదే చాప్టర్ 7 పర్సనల్ కవర్. పర్సనల్ కవర్ అంటే కాపీ పేస్ట్ టెంప్లెట్ అయితే కాదు. రిక్రూటర్ పేరు తెలుసా? వాడండి. కంపెనీ రీసెంట్ న్యూస్ తెలుసా? అది కూడా మెన్షన్ చేయండి. హాయ్, ఐయామ్ కృష్ణ. ఐ సా యువర్ రీసెంట్ పోస్ట్ అబౌట్ అని చెప్పేసి ఏదో ఒక టాపిక్, వాళ్ళ కంపెనీ రీసెంట్ టాపిక్స్ గురించి మాట్లాడి హ్యూమన్ బిహేవియర్ మాట్లాడి వాళ్ళకి బూస్టింగ్ అనేది ఇవ్వండి. హ్యూమన్ బిహేవియర్ ఎప్పుడు కూడా పక్కనోళ్ళ నుంచి అప్రిషియేషన్ కోరుకుంటుంది. సో ఇక్కడ కూడా మీరు అప్రిషియేట్ చేస్తున్నారు, కంపెనీ గురించి తెలుసుకున్నారు. మీరు రోబోట్ లాగా అప్లై చేస్తే రోబోట్ లాగా రిజెక్ట్ అవుతారు. మనిషిలాగా కనెక్ట్ అవ్వండి. థౌజండ్స్ ఆఫ్ రిజెక్షన్స్ నుండి మల్టిపుల్ ఆఫర్స్ దాకా ఇట్ వాజంట్ మ్యాజిక్, ఇట్ వాజ్ స్ట్రాటజీ. ఈ టిప్స్ ని స్క్రీన్ షాట్ తీసుకోకండి, ఇంప్లిమెంట్ చేయండి. టేక్ యువర్ రెజ్యూమే టుడే, అప్లై దీస్ 5 చేంజెస్. మీ నెక్స్ట్ అప్లికేషన్ విల్ డెఫినెట్లీ చేంజ్ యువర్ లైఫ్. నేను చెప్పిన టిప్స్ లో మీకు బాగా యూస్ఫుల్ గా, ప్రాక్టికల్ గా అనిపించిన టిప్ ఏంటో కామెంట్ చేయండి. లేదా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద రెజ్యూమే హెల్ప్ అని పెట్టండి, మా టీం మీకు రిప్లై ఇస్తారు. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ యాజ్ వెల్. అంటిల్ నెక్స్ట్ టైం, దిస్ ఇస్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.